10th విద్యార్థిని ప్రసవించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రసవం తర్వాత విద్యార్థిని మృతి చెందగా పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జెడ్పీ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని తన అక్క ఇంట్లో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. బాలిక గర్భవతిగా గుర్తించిన వైద్యులు చిత్తూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 9 నెలలు నిండటంతో బాలికకు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రసవించి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పలమనేరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు. బాలిక గర్భానికి కారణం ఎవరన్న దానిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి రాము అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ. చిత్తూరు జిల్లా పలమనేరులో 10th క్లాస్ విద్యార్థిని ప్రసవం అందరినీ కూడా అబ్బురపరిచింది. ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్వతమైనట్టు అయ్యేటువంటి పరిస్థితి అది. అంటే బాలిక గత కొన్ని నెలలుగా కూడా కళాశాల స్కూల్కి వెళ్లకుండా పూర్తిగా కూడా ఆపేసింది. నెలకు 1-2 సార్లు మట్టుకే కాలేజీకి వెళ్లేదనేటువంటిది స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ తన యొక్క వివరంతో కూడా మీడియాకు తెలపడం జరిగింది. అయితే ఈ విద్యార్థిని ఎవరితో గర్భవతి అయింది ఏంటి అనేటువంటిది కూడా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఆ యొక్క విద్యార్థిని ఎవరైతే ఉన్నారో మృతి చెందింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. ఈ యొక్క పలమనేరు టీ ఉడ్డూరుకు చెందినటువంటి మైనర్ బాలిక పెరగగుంట జెడ్పీ హై స్కూల్లో కూడా చదువుతున్నట్లు అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా హెడ్ మాస్టర్ విజయ్ కుమార్ కూడా మీడియాకి వెల్లడించడం జరిగింది. బాలిక గర్భవతిగా గుర్తించి చిత్తూరు ఆసుపత్రికి ప్రప్రథమంగా కూడా తరలించారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో కూడా కింద పడిపోవడంతో ఈ యొక్క ఘటన వెలుగు చూసినట్టు కూడా మనకు తెలుస్తుంది. చిత్తూరుకి వెళ్లిన తర్వాత బాలిక పరిస్థితి విషమించడంతో కూడా తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తగినంత వైద్య సదుపాయం అందించి బాలికకు ప్రసవం అయితే చేయించగలిగారు, కానీ బాలికను కాపాడలేనటువంటి సిచ్యువేషను. ప్రసవించినటువంటి బిడ్డ కూడా విషమంగా ఉన్నటువంటిది ఆయన పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది వంశీ. రైట్ రాము.